హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాడు మీ రివ్యూ రంగా. ఈరోజైతే నారి నారి నడుము మురారి మూవీ అయితే చూసి రావడం అయితే జరిగింది. మూవీ గురించి మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తున్నట్లయితే మా ఆనెస్ట్ రివ్యూ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేసేయండి అని చెప్తాను. ఫైనల్గా మూవీ గురించి చెప్పుకోవాలంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, డైరెక్టెడ్ బై రామ్ అబ్బరాజు గారు. ఒక యూనిక్ డిఫరెంట్ స్టోరీతో రావడం అయితే జరుగుతుంది. స్టారింగ్ బై శర్వానంద్ గారు, అలాగే హీరోయిన్గా సంయుక్త మీనన్, అలాగే ఇంకొక క్యారెక్టర్ని అయితే ఇక్కడ బాగా తీసుకొని వచ్చారు. కొత్త హీరోయిన్తో సాక్షి అనే హీరోయిన్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది ఇక్కడ. అలాగే స్క్రీన్ ప్లే చాలా ఉంటుంది. కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. స్టోరీ వచ్చేసి హీరో ఒక అమ్మాయిని లవ్ చేయడం అయితే జరుగుతుంది. హీరోయిన్ వాళ్ళ నాన్నకి తెలిసిపోయి హీరోని ఒకసారి పిలిపించు మాట్లాడాలని చెప్తారు. మన హీరో అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి పోయినప్పుడు అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అయిపోతుంది. మూవీ హీరో పెళ్లి చేసుకుంటాడా లేదా అని, మూవీ ఏమేమి ఇబ్బందులు పడతాడని అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే స్టోరీ మెయిన్ అజెండా వచ్చేసి కామెడీ మీదనే ఉంటుంది. అలాగే కమెడియన్స్ పేర్స్ అయితే వచ్చేసి ఇక్కడ సునీల్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, సుదర్శన్ గారు, అలాగే ఒక నరేష్ గారు అయితే ఇక్కడ క్యారెక్టర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆయన కోసమే ఈ క్యారెక్టర్ని రాసినట్లయితే నాకైతే అనిపిస్తుంది. నరేష్ గారికి సెట్ అయిందో లేదా రైటర్ గారు ఈయనే కావాలని పర్ఫెక్ట్గా చేసి తీసుకున్నారో నరేష్ గారిని అయితే నాకైతే అర్థం కాలేదు. కానీ నరేష్ గారు అయితే ఇక్కడ జీవించేశారని చెప్పొచ్చు. ఆయనకే సెట్ అయిపోయింది ఇక్కడైతే ఈ రోల్ అయితే. మూవీ ఎక్కడ మీకు బోర్ కొట్టదు, వెళుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మూవీ గురించి నెగిటివ్ ఏమైనా ఉంది అంటే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్లో ఇంకొక సాంగ్ అయితే వేస్తారు. మూవీలో మొత్తం కామెడీనే ఉంటుంది. సాంగ్స్ ఉండాలని పెట్టినారో నాకు అయితే తెలియదు. సాంగ్స్ అయితే ఒక్కటి కూడా బాగాలేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంతేం లేదు. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే అలా 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 ముందుకు వెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు. హీరో ఎంట్రీ అయితే బాగా ప్లాన్ చేయలేదు మన రైటర్ అయితే అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే. అలాగే క్లైమాక్స్ అయితే లాస్ట్ 5-10 మినిట్స్ డ్రాగ్ చేశారని చెప్పుకోవచ్చు. మూవీ అయిపోయిందా లేదా అని నాకైతే తెలియలేదు. అక్కడే కూర్చొని పోయేసినాను. ఈ మూవీ ఎండింగ్ అయ్యిందా అని చూడలేదు నాకైతే. ఈ సంక్రాంతికి లాస్ట్ 5-3 మూవీస్ అయితే చూసుకున్నట్లయితే ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఎంటర్టైన్గా అయితే వచ్చేసారు ఇక్కడ. అలాగే మీకు క్యామియో రోల్ అయితే మన శ్రీ విష్ణు గారు అయితే ఎంటర్ అయిపోతారు. మీరు చూసుకున్నట్లయితే సింగల్స్ మూవీలో ఎలా ఆయన సింగల్గా ఉండి ముందుకు వెళ్ళిపోతుంటాడు, ఇక్కడైతే మూవీలో పెళ్లి చేసుకుంటాడు, సేమ్ సింగల్గానే ఉంటాడు. ఇక్కడైతే మంచి ఎంటర్టైన్ మూవీగా అయితే బాగుంటుంది. కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది మూవీలో. మీరు మీ ఫ్యామిలీతో అయితే నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూసేయండి అని చెప్తూ, అలాగే మా ఛానల్ని అందరూ వ్యూ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కొంచెం కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ చేసేయండి. ఎందుకంటే నాకు కొంచెం ఎనర్జెటిక్గా అయితే ఉంటుంది. అలాగే మీ ముందుంటాడు సరికొత్త మూవీతో మీ రివ్యూ రంగా. థ్యాంక్ యూ, బాయ్.